మున్నూరు కాపులు సభ్యత్వం తీసుకోవాలంటే ఎంత ఉంటుంది, దాని రసీదు ఏ విధంగా ఉంటుంది సభ్యత్వం? మున్నూరు కాపులు అనేది మేము ఫస్ట్ ప్రీ సభ్యత్వం అనుకున్నాము, దానికి అప్పుడు వాల్యూ ఉండదు కాబట్టి మేము ఇక్కడ ప్రతి వారికి కూడా ఈ సభ్యత్వము 10 రూపాయలు, కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా 10 రూపాయల సభ్యత్వం అనేది వాళ్ళు ప్రతి ఒక్కరు తీసుకున్నట్టయితే ఈ సర్టిఫికెట్ కూడా, ఈ సభ్యత నమోదు పత్రం కూడా రేపు పిల్లలకు ఏదైతే స్కూల్లో అడిగే సర్టిఫికెట్ కోసము ధృవీకరణ పత్రం కూడా సరిపోతుంది. రేపు పొద్దున ఏదైతే ఎంఆర్ ఆఫీసులు వెళ్ళినా కూడా ఈ సర్టిఫికెట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. వాళ్ళు ఉన్నంత వరకు కూడా ఈ సభ్యత నమోదు అనేది కూడా మున్నూరు కాపు బిడ్డగా ఈ సభ్యత నమోదు పత్రాన్ని వాడుకోవచ్చు. రేపు పొద్దున రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి కూడా ఓటు హక్కు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలనేది నిర్ణయం చేస్తాము. దీనిలో మేము క్లియర్గా రాస్తున్నాము. దీనిలో ఎవరైతే 8 కులాలు దీనిలో కలవాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ కులాలకు అడ్డుకట్ట వేయడానికి కూడా ఈ మున్నూరు కాపు సభ్యత నమోదు కూడా ఉపయోగపడుతుంది. మేము వేరే కులాలకు మాత్రం ఇయ్యము, బీసీ కులాలు. దయచేసి మీ కులంలో మీరే ఉండండి, మా మున్నూరు కాపులలో దయచేసి రావద్దు. మా మున్నూరు కాపులు మేము ఇంత సంఖ్యలో ఉన్నాము, మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము మున్నూరు కాపు కమ్యూనిటీని ముందు తీసుకెళ్ళడం కోసం 2 దశాబ్దాల నుంచి నా ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ ఈ ప్రయత్నం కూడా చివరి ప్రయత్నంగా నేను ముందుకు వెళ్తున్నాను. ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ సహకరించి సభ్యత్వం నమోదు చేసుకొని మన కులం ఎంత ఉందనేది సంఖ్య తెలవడానికి కోసం ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా నేను ఈరోజు కోరుచున్నాను. సభ్యత్వం రుసుము 10 రూపాయలండి. తప్పకుండా అందరూ కూడా తీసుకోవాలని కోరుచున్నాను. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది తీసుకోవాలా? కుటుంబంలో కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కుటుంబం నుండి ప్రతి ఒక్కరు కూడా అందరూ మున్నూరు కాపులు అయిన వాళ్ళు మన ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం తీసుకోవాలి. పేరు పక్కన పటేల్ అనేది కూడా రాయించుకుంటే మనకి రేపు పొద్దున మీ పేరు కూడా సంఖ్య అందులో తెలిసిపోతుంది. రేపోతే మన పేరు పక్కన రెడ్డి రావు ఉంటే రెడ్డిలకు వాళ్ళ సంఖ్యలో వెళ్ళిపోయింది, రావు ఉంటే రావు సంఖ్యలో వెళ్ళిపోయింది, మన జనాభా తగ్గిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మున్నూరు కాపు పేరు పక్కన పటేల్ అనేది రాసుకుంటే మన సంఖ్య ఎంతో తెలుస్తుంది. రాబోయే కాలంలో మన కమ్యూనిటీని కాపాడుకోవడానికి వీలైతే అని తెలియజేస్తున్నాను. ఏమన్నా కుటుంబంలో 4 ఉంటారు, 4 సభ్యత్వాలు తీసుకోవాలా? కుటుంబానికి ఒకటే తీసుకోవాలి? లేదు, 4 సభ్యత్వాలు తీసుకుంటే ఈ పత్రం అనేది ప్రతి ఒక్కరికి కూడా రేపు పొద్దున ఉపయోగపడుతుంది. రేపు స్టడీ సర్టిఫికెట్, కుల ధృవీకరణ, మ్యారేజ్ వాళ్ళు ఉన్నంత వరకు కూడా రేపు ఉద్యోగాలకు కానీ అన్నిటి కూడా ఈ పత్రము, ఈ 10 రూపాయల రసీదు సభ్యత్వ నమోదు ఇండిపెండెంట్ గా ఎవరి దాలు తీసుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నారు. చూస్తున్నాం మున్నూరు కాపు సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టారు కొండదేవ పటేల్ గారు. అయితే కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది ఒక్కొక్కరుగా తమ పేరు మీద సభ్యత్వాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రానున్న రోజుల్లో భవిష్యత్తులో కూడా ఈ సభ్యత్వం తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎంఆర్ ఆఫీస్లో కావచ్చు, తర్వాత ఉద్యోగ పరంగా కావచ్చు, మీరు అంటూ మీ కమ్యూనిటీని చాటి చెప్పుకునడానికి ఇది ఒక మహత్తరమైనటువంటి అవకాశం అని చెప్పేసి మున్నూరు కాపు సంఘ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు కొండదేవ పటేల్ చెప్తున్నటువంటి మాటలు.